హైదరాబాద్ జిల్లాలోని ప్రభుత్వ ఆసుపత్రుల పనితీరుపై ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు మహానటి దర్శకుడు నాగ్ అశ్విన్. కెమెరామెన్గా పనిచేస్తున్న ఆయన స్నేహితుడు ఒకరు ఆదివారం రోడ్డు ప్రమాదంలో తీవ్రంగా గాయపడ్డారట. చికిత్స నిమిత్తం గాంధీ ఆసుపత్రికి తరలించగా అక్కడ వైద్యులు అందుబాటులో లేకపోవడంతో అతను చనిపోయారు. దీంతో తెలంగాణ ఐటీ శాఖ మంత్రి కేటీఆర్కు ట్యాగ్ చేస్తూ అశ్విన్ తన స్నేహితుడి పట్ల జరిగిన దారుణాన్ని వివరించారు. ఆదివారం రోడ్డు ప్రమాదంలో గాయపడిన నా స్నేహితుడు చనిపోయాడు. అతనికి ప్రమాదం జరిగినప్పుడు చికిత్స నిమిత్తం గాంధీ ఆసుపత్రికి తరలించారు. ఆసుపత్రికి తీసుకెళ్లిన తర్వాత 3 గంటల పాటు అతను చావు బతుకుల మధ్య కొట్టుమిట్టాడాడు. ఆ రోజు ఆదివారం కావడంతో ఎవరూ అందుబాటులో లేరు. అతని తల్లిదండ్రులే స్ట్రెచర్పై పడుకోబెట్టి మోసుకుంటూ తిరిగారు. ఆ సమయంలో గాంధీ ఆసుపత్రిలో కాకుండా మరేదన్నా ఆసుపత్రికి తీసుకెళ్లినా నా స్నేహితుడు బతికేవాడు. తెలంగాణ రాష్ట్ర రాజధాని అయిన హైదరాబాద్లోని ఓ ప్రభుత్వ ఆసుపత్రికి తరలించి మనుషుల ప్రాణాలు ఎందుకు కాపాడుకోలేం? ప్రభుత్వ ఆసుపత్రి అంటే చావుకు నిర్లక్ష్యానికి పర్యాయపదం కాదు అని చెప్పడానికి ఏం చేయమంటారో చెప్పండి కేటీఆర్ సార్. వైద్యం అందక చనిపోయిన నా స్నేహితుడు ఈ రాష్ట్రంలోనే గొప్ప కెమెరామెన్. దీని గురించి నాకు ఎవరిని ప్రశ్నించాలో అర్థం కావడం లేదు సార్. అనవసరంగా అలా వైద్యం అందక ఎవ్వరూ చనిపోకూడదు అని పోస్ట్లో పేర్కొన్నారు అశ్విన్. ఈ విషయంపై కేటీఆర్ స్పందించాల్సి ఉంది. నాగ్ అశ్విన్ చెప్పిన ఈ విషయాన్ని మీరు ఏకీభవిస్తారా? మీ అభిప్రాయం అవును అయితే ఎస్ అని, కాదు అయితే నో అని మీ అభిప్రాయాన్ని కామెంట్స్ రూపంలో చెప్పండి. ఈ వీడియో మీకు నచ్చినట్టయితే లైక్ చేసి మన ఛానల్ను సబ్స్క్రైబ్ చేయండి. థ్యాంక్స్ ఫర్ వాచింగ్. మరిన్ని అప్డేట్స్ కోసం మా ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి.